గూడూరు రెండవ పట్టణం మాలివ్య నగర్ నందున శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు చదువుతున్న విద్యార్థినిలు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నందు జరిగిన 26వ జాతీయ స్థాయి కరాటే స్వాయ్ ఛాంపియన్షిప్ పోటీలలో 5 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. అందులో 3 విద్యార్థినిలు క్యాంసా పతకాలు సాధించారు. ఈ సంవత్సరం జూన్ మాసంలో జమ్మూ కాశ్మీర్ నందు జరగబోయే అంతర్జాతీయ కరాటే స్వాయ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడానికి వై హస్మిత, ఏ సాయి ఐశ్వర్య మరియు సిహెచ్ కీర్తనలు అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వాయ్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ ఇబ్రహీం, కోచ్ నాగరాజు, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ నవకోటి నాయుడు, పాఠశాల అకాడమిక్ డీన్ శ్రీ సునీల్ రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జి సింధు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థినిలను అభినందిస్తూ వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. That will be conducted in June 28th below. Thank you. Good morning. Sway Martial Art Association of Andhra Pradesh, General Secretary Ibrahim Sheikh. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ స్టేట్లో 15 మంది బాలబాలికలు కవాంకే అండ్ లోబా కేటగిరీస్లో అండర్ 12, అండర్ 14 విభాగాల్లో పాల్గొన్నారు. దాంట్లో 3 నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 5 మంది. లాస్ట్ టైము హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ జాతీయ స్కోయ్ పోటీలకు మన గూడూరు పట్టణం నుంచి స్వర్ణ ఆంధ్ర భారతి స్కూల్ నుంచి ఓన్లీ గూడూరు పట్టణం నుంచి స్వర్ణ భారతి స్కూల్ నుంచి 5 మంది బాలబాలికలు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే దాంట్లో గ్రూపు కవాంకే విభాగాల్లో వీళ్ళు సిల్వర్ మెడల్ జాతీయ స్థాయిలో రావడం జరిగింది. మన గూడూరు పట్టణానికి ఎంతో గర్వకారణ విషయము. స్పోర్ట్స్లో ఎంతో రాణిస్తున్న మన కోటి సార్ గారికి, మన డీన్ సార్ గారికి ధన్యవాదములు. అలాగే వీళ్ళకి కోచింగ్ ఇస్తున్న నాగరాజు గారికి ధన్యవాదములు. అలాగే వీళ్ళు జరగబోయే జూన్లో 20 నుంచి 26వ తేదీ లోపల ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్ అండ్ ట్రైనింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ కాంపిటీషన్స్కి రావడం జరుగుతుంది. ఆ సమక్షంలో మన గూడూరు పట్టణం నుంచి ఈ 3 విద్యార్థులు ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్లో పాల్గొంటారు. దానికి ఈ స్కూల్ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. తిరుపతి జిల్లా గూడూరు మండలం గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు చదువుతున్నటువంటి విద్యార్థినులు జాతీయ స్థాయిలో కరాటేలో అంతర్భాగమైన స్వాయ్ పోటీల నందు 3 అంతర్జాతీయ స్థాయికి గెలుపొందటం మాకెంతో సంతోషం. ఇది యాజమాన్యం వారు ఆనందంతో గర్వంతో తెలియజేస్తున్న విషయం. పోయిన సంవత్సరం 25 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో పాల్గొని అందులో నుంచి 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని అందులో నుంచి 5 మంది విద్యార్థులు ఈ కనిపిస్తున్నటువంటి 5 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. అందులో 3 విద్యార్థులు కాంస్య పతకాలను సాధించి అర్హత పొందుకొని అంతర్జాతీయ స్థాయిలో వారు స్వాయ్ పోటీలు ఛాంపియన్షిప్ నందు పాల్గొనడానికి జూన్ 6వ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరగబోయేటటువంటి పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం నవకోటి నాయుడు గారు వారి యొక్క శ్రద్ధ మరియు అలాగే ఈ యొక్క పోటీలకు తర్ఫీదు ఇచ్చినటువంటి నాగరాజు మాస్టర్ ఆయన యొక్క సహకారం మేము మరవలేనిది. వీరికి మేము సహృదయంతో తల్లిదండ్రుల పక్షమున విద్యార్థుల పక్షమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 60వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గత 60 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 60 రోజుల నుంచి గాంధీబొమ్మ సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ప్రజల యొక్క ఆవేదన బాధాకరమైన విషయం. ఏమయ్యా, ఏం జరిగిందో మన గూడూరు పరిస్థితి అని వాళ్ళు అడుగుతుంటే, ఏమీ లేదయ్యా, మనది 2 మండలాలు అయింది, 2 మండలాలకి ఏమీ లేదు. గ్రామ స్థాయి అంటే ఎమ్మెల్యే హోదా ఉందా లేదనేది రాజ్యసభలో ఎన్నికల చీఫ్ నిర్ణయించాలా. అది జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడికి తెలియజేసేది ఏంటంటే, ఉండే ఎమ్మెల్యే హోదా ఎందుకు మీరు పోగొడుతున్నారు? ఏం చేసామే గూడూరు అయ్యా ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు? అదేంది? అది 5 మండలాలు ఉండేదాన్ని నియోజకవర్గాన్ని 2 మండలాలు చేయడం ఏంది? నిన్న నెల్లూరులో కలిపేసాం, నేను తిరుపతిలో కలిపేసాం. ఏంది ఇది? ప్రజల్లో ఉండే బాధ చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. మేము నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ భారతదేశంలో ఉండే ప్రజలు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా గూడూరు జంక్షన్లో దిగి గూడూరులో ఉండే దేవాలయాన్ని సంతరించి తిరుమల పోయేది ఆచారం ఇది. అలాంటి తిరుమల పోయే ఆచారాన్ని కాలరా చేశారు. ఈరోజు జంక్షన్లా, గూడూరు జంక్షన్లా ఏమంటే 2 మండలాలయ్యా ఇది. అదే సూలూరుపేట 7 మండలాలయ్యా. అక్కడ ఆపుతాం మేము, ఇక్కడ ఆపము ట్రైన్లు అని వాళ్ళు అంటున్నారు. అంతే ఈ పరిస్థితి గూడూరు ప్రజల్లో ఉండే ఈ యొక్క భక్తి భావాల వల్లే ఇంత దూరం వచ్చింది. అయ్యా, మా గూడుని ఈ విధంగా చేస్తారని మీరు అడిగితే వాళ్ళు చేయరు కదా. కానీ మీరేంటంటే భక్తి భావం, అమ్మ వాళ్ళని అడిగితే ఏదైనా బాధపడిపోతారేమో అని వాళ్ళు అట్లా అడగతామని అడిగే వచ్చిన వాళ్ళంతా మండలాలు తీసుకుంటూ 2 మండలాలు పెట్టారు ఈరోజు గూడూరులో. ఇలాంటి పరిస్థితి గూడూరు. దీన్ని ఈ విధంగా చేయటం కారణం ఎవరైతే కానీ మాది గూడూరు జిల్లా చేయండి, మా భావితరాల బిడ్డలకు భవిష్యత్తు చేయండి. మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాం, అయ్యా మాకు ఇలా చేయమని మేము అందరినీ అడుగుతున్నాం. మాకైతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వరం ఉందయ్యా. చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోతున్నారు. మీరు దేవుడి పాదాలు చెందట పుట్టిన వారు, మీరు వెంకటేశ్వర స్వామిని మర్చిపోవకండి. వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచే దర్శనం పోవాలా, ఏడు నుంచే దిగే దర్శనానికి పోయేది. మీరు ఆలోచించండి. ఇంతకన్నా మేము ఏమీ అడగలేము. నీకు ఫస్ట్ 1 కోటి దండాలు స్వామి, మా గూడూరు జిల్లా చేయండి ఫస్ట్. ఇంకా పవన్ కళ్యాణ్ని రేపు అడుగుతారు, ప్రధానమంత్రి గారు అడుగుతారు, పవన్ కళ్యాణ్ ఈ విధంగా మీ గూడూరులో ఈ విధంగా జరిగిందే, నీ రాష్ట్రంలో ఇలా జరిగితే నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు అని అడుగుతారు. అడిగే రోజు ఆసన్నమైంది. నేను అనుకోవాకండి, మీరు చెప్పాలా, అయ్యా అది గూడూరు జిల్లా చేసేయండి, అది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న గూడూరుని ఇలా చేసేయండి అని చెప్పి మీకు సెలవు తీసుకుంటూ, మీకు పూర్తి దండాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటూ. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మనుబోలు మండల వైద్యాధికారి డాక్టర్ గేయ పూజిత అన్నారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కుష్ఠవ్యాధి నివారణకు అనేక మార్గాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధి నిర్ధారణ కొరకు అన్ని గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని, ఎవరికైనా వ్యాధి పట్ల ఎటువంటి అనుమానం ఉన్న ఎడల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని తెలియజేశారు. లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత ఈ స్పర్శ అనే లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఈ లెప్రసీ అనే వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే ద్వారా వస్తుంది. ఇది కుష్టి వ్యాధి అని కూడా అంటారు. అంగవైకల్యం దాడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ట్రీట్మెంట్ త్వరగా తీసుకోకపోతే. సో మనకి ఆ వ్యాధి లక్షణాలు ముందుగా చూసుకొని ఇంటింటికి వచ్చి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేసి LCDC క్యాంపెయిన్ ఆల్రెడీ మనుగోలు మండలంలోనే కాకుండా దేశమంతా కూడా జరుగుతున్నాము. దాంట్లో అందరూ కూడా బాగా సహకరించారు, టెస్టులు చేయించుకున్నారు. ఇలాగే ఇంకా కూడా మనము ఎవరైనా లెప్రసీ బారిన పడిన వాళ్ళకి ముందుగా గమనించుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. కొంతమందికి అయితే పాసిబ్యాసిలరీ అంటే తక్కువ జబ్బు ఉన్న వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ సరిపోతుంది. 5 మచ్చల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 12 నెలల ట్రీట్మెంట్తో సరి అయిపోతుంది. ఒకవేళ అంత లోపల అంగవైకల్యం డిజబిలిటీ రావడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే రీహాబిలిటేషన్కి కూడా మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చారు. ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఫ్రీగా PHC నుంచే ఇచ్చారు. సో దీనికంటే ట్రీట్మెంట్ మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా లభిస్తుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈరోజు అన్నదాతలుగా కీర్తిశేషులు అన్నారెడ్డి దశరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ తరఫున మన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరాధన చేస్తున్నారని కోరుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, రాజకీయ కక్షతో కుట్రపూరితంగా వైసీపీ నాయకులను అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ పార్టీ సంస్థాగత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు వైసీపీ నియోజకవర్గంలో నియోజకవర్గం స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం ఇన్ఛార్జి మేరగ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆడబిడ్డ నిధి పేరుతో ఆడబిడ్డలకు ద్రోహం చేశాడని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అభివృద్ధి అంటే మద్యము డోర్ డెలివరీ ఇవ్వడం కానీ ఎద్దేవా చేశారు. లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ లడ్డూలో కొవ్వు కలిసిందని స్వార్థం రాజకీయం దుర్మార్గంగా మాట్లాడారన్నారు. సనాతన ధర్మ రక్షణ కోసం దొంగ దీక్ష చేసి తిరుమల మెట్లను శుభ్రం చేసినట్లు హడావిడి చేశారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై కక్షపూర్వకంగానే కేసులు పెట్టారని, ఏపీలో పోలీసులు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యమని అన్నారు. ప్రభుత్వం అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో మనం నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం దగ్గర నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ కేసులు బనాయించి అరెస్టు రూపంలో అయితేనేవి, మా చిలకూరు మండలంలో వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసు బనాయించి వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. వీటన్నిటికి కూడా భయపడకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ వారు ఖచ్చితంగా పార్టీకి బద్దులై నిలబడి కష్టపడి పనిచేస్తున్నారు. వారందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మేరగ మురళీధర్ గారు లేనొద్దన్నా ఈరోజు కడుపు మండినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాం కదా అని చక్కలు గుద్దుకుంటున్నారో రేపు ఇంతకి 10 రెట్లు ఇబ్బంది పడతారు. మీరందరూ కూడా అయ్యో వీడు ఇంత ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటి బాధ కలిగేటువంటి విధంగా మన చర్యలు ఉంటాయి తప్ప ఒక్కరి మీద కూడా పాప మీద చూపించి విడిచేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళకు వంతపడినటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా మీరు ఉండండి. ఎందుకంటే ఏ రోజు ఎక్కడికన్నా పోతున్నామనంటే అందరికన్నా ముందు పోలీసులు వస్తున్నారు. సార్ తమరు ఎక్కడికన్నా పోతున్నారా? అవునయ్యా. నేను ఎక్కడికి పోతే మీకు దేనికి? సార్ గూడూరుకు పోతున్నారా? అవును. ఏ కళ్యాణ మండపం నాకు తెలీదు. కళ్యాణ మండపం ఎక్కడ లేదండి. మురళి గారి ఇంట్లో కార్యకర్తల సమావేశం అంతమంది పట్టరాన్నే ఈ పాట వాళ్ళకి తెలియదు. అంటే ఎందుకంటే ఏదో ఒక విధంగా నియంత్రించాలా. సార్ మీరు 5 రోజులు హైదరాబాద్కి పోకూడదు అని చెప్పాడు ఒక అధికారి. కార్యక్రమాలు అందించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి. కానీ ఎక్కడో లోపం జరిగింది, దానివల్ల మనం వెనకబడ్డాం, ఓటమి పాలయ్యాం అని అన్ని కారణాలు విశ్లేషించుకున్నప్పుడు రకరకాలైనటువంటి కారణాలు 3 పార్టీలు కలిసి వచ్చాయి. రకరకాలైనటువంటివన్నీ మాట్లాడుకునేటప్పుడు పార్టీలో కార్యకర్తలకు సంబంధించి మనం పెద్దగా పట్టించుకోలేకపోయాం అనేటువంటిది అన్ని వర్గాల కార్యకర్తల దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకుల దగ్గర నుంచి కానీ మనకు వచ్చినటువంటి సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కరోనా కష్టకాలంలో ప్రజలకు సంబంధించి మనం సేవలు అందించేటువంటి ఆ ఆలోచనలో మనం నాయకుల్ని, స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోలేకపోయినటువంటి వాస్తవాన్ని గమనించి ఆయనే జగనన్న 2.0 అంటే మరలా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
కార్యకర్తలకి పెద్దపీట వేస్తానని చెప్పి ప్రకటించి అందులో భాగంగానే ఈరోజు సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది నిజంగా ఒక విభిన్నమైనటువంటి కార్యక్రమం. ఇంతకు ముందు ఏ పార్టీ ఉన్నా సరే గ్రామ కమిటీ సభ్యుల్ని వేసుకునే వాళ్ళం, బూత్ కమిటీ సభ్యుల్ని వేసుకునే వాళ్ళం, అక్కడికి ఆగిపోయేది. ఒక గ్రామానికి సంబంధించి 10 మందికో 20 మందికో అవకాశం వచ్చేది. ఆ విధంగా కాకుండా గ్రామంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు దీనికి బాధ్యుడిని చేయాలి, ప్రతి కార్యకర్తని ఉత్సాహపరచాలి, ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ నాదినటువంటి భాగస్వామ్యం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఒక్క గ్రామానికి సంబంధించే దాదాపుగా 50 నుంచి 70 మంది వరకు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 7,000 నుంచి 10,000 మంది వరకు మెడికల్ లాంటి కార్యకర్తలను తయారు చేయాలి. ఈ రాష్ట్రంలో 18 లక్షల మంది జగనన్న సైన్యంతో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ బేస్ అనేటువంటిది కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఫలితమే మనందరం కలవడానికి అవకాశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చాలా మంది నా ముందున్నటువంటి వ్యక్తులు కూడా, పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఆలోచన చేయాల్సింది, ఈరోజు ఒక కార్యక్రమం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన హయాంలో అంటే అది అమలైంది. ఒక ఆయన వచ్చి ఇక్కడ ఈ పని చేశారు అంటారు. మేము అడిగేది అది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అంటే మమ్మల్ని ఏమో ఆపేశారు, వాళ్ళనేమో దగ్గరుండి పోలీసుడు తీసుకుపోయారు, పోలీసుడు తీసుకెళ్లి అక్కడ ఒక దిష్టి తీయించారు. ఆ దిష్టి తీస్తే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మా కళ్ళు పడితే ఇక్కడ అరిష్టం కాబట్టి రైతులందరికీ కూడా దానికి దిష్టి చేయించామన్నారు. ప్రతి చిన్న రైతును నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగున్నాడా, లేదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే రైతుకు అరిష్టం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఎక్కడ కూడా ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి కారణాలు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాం. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేశాను అన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో సర్వే ఏదైతే సర్వే ఉందో దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ కిందనే సర్వే చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సిస్టమే ఈరోజు చంద్రబాబు నాయుడు అనుసరించేది అది. దానితో పాటు రెండవది ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్ తీసుకొచ్చాం. ఈరోజు ఆ సిస్టమే ఉపయోగిస్తున్నారు. అధికారులు మారలా, పరికరాలు మారలా, యంత్రాలు మారలా, అదే రకమైనటువంటి సర్వే కొనసాగుతుంది. నువ్వు చేసినటువంటి మేలు ఏదన్నా ఉంది అంటే రంగు మార్చాడు, అక్కలు మార్చాడు, లోపల పేజీల రంగు మార్చాడు, చూసారా నా రంగులు చూడండి అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడిగేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏదైతే రైతులకు బాగా ఉపయోగపడే ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి అదే సర్వే చేసి ఆ సర్వేను తప్పులు తడకగా అంతకుముందు ఇచ్చినటువంటి పేపర్లోనే వాళ్ళు చెప్పినటువంటివి మన హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఈరోజు చూడండి అని చెప్పి వాటికి అట్టలు మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నా, చెప్పమనండి సమాధానం. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం పెట్టినప్పుడు దాన్ని ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాం, దాన్ని క్షుణ్ణంగా చూసాం. చూసిన తర్వాత ఏమిటంటే రైతులు ఎక్కడైనా సరే కొనుగోలు జరిపినప్పుడు ఏదైనా నష్టపోతే ఆ రైతు నష్టపోయిన తర్వాత దాని బాధ్యత ఎవరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే. కొనుక్కునేవాడు చూసుకోవాలన్నారు తప్ప అమ్మకాలు లాభకాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు అనేటువంటి మాట మాట్లాడారు. ఎవరు బాధ్యత అంటే ఇప్పుడు రెవెన్యూ అధికారి రికార్డో లేకపోతే రిజిస్ట్రేషన్ ఎవడో రిజిస్టర్ చేస్తాను కదా పాపం ఒక రైతు అనేటువంటి వాడు కొంటాడు, కొన్న రైతు నష్టపోతాడు కదా. కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుందాం. ఏదన్నా రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఎవరన్నా రైతు నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం భరించేటువంటి విధంగా, ఆ నష్టపరిహారం ఆ రైతుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తీసుకురావడం జరిగింది. పరిస్థితులు బాగాలేకపోతే మీరుండేది దేనికి హైదరాబాద్ పంపించడానికి? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు బాగలేకపోతే మీ బాధ్యత ఏంటి? మీరు దగ్గరుండి శాంతి భద్రతను కాపాడడం మీ బాధ్యత. దాన్ని విస్మరించి సార్ ఒక వారం రోజులు హైదరాబాద్ పోకూడదు, ఒక 5 రోజులు హైదరాబాద్ పోయకూడదు, కొంచెం తగ్గిన తర్వాత రాకూడదు అంటే నేను హైదరాబాద్ పోతా. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తల పరిస్థితి, వాళ్ళ ఇబ్బంది ఏంది, ఎవరు పట్టించుకుంటారు? కష్టకాలంలో ఉన్నప్పుడు కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అండగా నిలవాల్సింది. వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను హైదరాబాద్కు పోయి మళ్ళీ అన్ని తిరిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా డ్రెస్ చేసుకుని వస్తే మీరు ఏమంటారు రేపటి రోజు? అయ్యా ఈ రోజు తమకు కనపడలేదు, మేమందరం ఈపులు పగిలిన తర్వాత మా ఈపులు చూడడానికి వచ్చారా మీరు అని చెప్పి పడుతారు. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా సరే ఇబ్బంది పడుతున్నాడు అంటే మన కుటుంబంలో ఒక సభ్యుడు ఇబ్బంది పడ్డట్టుగా బాధపడుతున్నాం తప్ప మనకి ఎందుకులే అనేటువంటి ఆలోచన అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు, ఇటు మనం చేసేటువంటి పరిస్థితి లేదు, అదేవిధంగా మీకున్నటువంటి మురళి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మరలా చెప్తున్నా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు,
నిష్ణాతులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి ఒకవేళ ఏదైనా మీ మీద చెయ్యి జరిగితే, ఏదైనా చేయరానేటువంటి పొరపాటు జరిగితే, మీ మీద ఎవరైనా సరే వస్తే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పోలీసులకు మనమేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులకు సంబంధించి మనమేం దొంగతనాలు చేయలేదు. కాబట్టి ఎవడో ఒకటి చెప్పాడు, మనం ఒక పోస్టింగ్ పెడితే వాడు పోస్టింగ్ ఇంకా పూర్తి కూడా చేయలేదండి. వాడు పోస్టింగ్ పెట్టగానే ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి ఒకసారి స్టేషన్ దగ్గర మాట్లాడాలన్నాడు. వీడి పాపం ఈ పోస్టింగ్ పెడతామని చెప్పి పిలుస్తున్నాడు కదా అని చెప్పి ఆ పోస్టింగ్ తీసేసాడు. ఎస్ఐ ఫోన్ చేయడం ఆపేసాడు. నేను ఎందుకు నిద్ర లేచి ఆ పోస్టింగ్ చూస్తే వీడు పెట్టి డిలీట్ చేసినాను. ఏం పెట్టావా, ఎన్ని పెట్టి డిలీట్ చేస్తున్నావు గ్రూప్స్ లో అంటే, మనకు సంబంధించినటువంటిది ఏదో ఒకటి పెడుతుంటే పెట్టగానే ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి స్టేషన్ దాకా రావాలని నువ్వు అన్నాడు, అందుకని చెప్పి ఎందుకు లేదు దరిద్దామని చెప్పి డిలీట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ స్టేషన్ పోయేదాన్ని పెట్టరా చూద్దామన్నాడు. పెట్టరా చూద్దామన్నాను, పెట్టాడు. పెడితే మళ్ళీ ఫోన్ చేశాడు. సగం పెట్టగానే మళ్ళీ ఫోన్ చేశాడు ఎస్ఐ గారు, ఆయన స్టేషన్ దగ్గర రాబాయి మీతో మాట్లాడాలని. నేను ఫోన్ చేసి ఏమండి ఏదో పిల్లల్ని పిలిచారంటే, సార్ ఏదో పాత కేసు ఉంది సార్ అన్నాడు. ఆ కేసు పక్కన తీసిపెట్టు, ఆ పిల్లోడు నేను తీసుకొని వస్తా, నేను తీసుకొని వచ్చిన తర్వాత నా ముందు ఆ కేసు ఏదో చెప్తే దాని మీద పరిష్కరిస్తాం, మీరేం తమాషాలు పడుతున్నారా, పోస్టింగ్లు పెడితే ఎస్ఐకి ఏం పని ఫోన్ చేశాడు ఆ పిల్లవాడికి అని చెప్పి అడిగితే, పర్లేదులేండి సార్ నేను ఏదో సొంతపాటు చేస్తానండి సార్ అన్నాడు. సొంతపాటు చేయడానికి కారణం ఏంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు నేను సర్ది చెప్తానని చెప్పి. మీరు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నారా, లేదా ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా చేస్తున్నారా, ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని గుర్తుంచుకోండి. వ్యవస్థ మీదనే నమ్మకం పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అధికారుల గురించి కానీ, పోలీసుల గురించి కానీ, మరొకరి గురించి కానీ ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేనికైనా ఎదుర్కోవడానికి దిట్టంగా ఉండండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే పులి, నిజమైనటువంటి పులి ఎవరంటే మనం కాగితప్పులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఏదో కాసేపు మాట్లాడి వెళ్ళిపోదాం అనిపించినా, ఈరోజు ఏదో చిన్న కార్యక్రమం కదా అనుకుని వచ్చిన పాపం ఒక పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ రావడంతో కాస్త ఎక్కువసేపు మాట్లాడాలనిపించింది, కాస్త ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సోదరుడు మురళీధర్ గారికి అందించి ముందుకు నడిపించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. 5వ తేదీ చెలో పోతిరెడ్డిపాడుకి పిలిపించాం. పోతిరెడ్డిపాడుకు వెళ్ళి పోతిరెడ్డిపాడు దగ్గరనే అమీతి మీద తెలుసుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి చిన్న కారణం ఏమిటంటే, ఇదంతా ఒక ఎత్తు ఆగిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే, ఈరోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నేను కోరా, చంద్రబాబు నాయుడు ఆపేశాడు అని చెప్పాడు. నువ్వు సమాధానం చెప్పాల్సింది ఏంది, నువ్వు మాట్లాడారా లేదా, మీరిద్దరు మాట్లాడుకున్నారా లేదా, మాట్లాడుకోలేదంటే మాట్లాడుకోలేదని చెప్పు, మాట్లాడుకున్నావంటే మాట్లాడు మోసం చేసావని చెప్పు. నువ్వు మాట్లాడావా మాట్లాడలేదంటే ఒక ఆయన. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.